హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మేము ఈరోజు గుడికి వచ్చినాము. మా అక్షి నేను మా పాప. మా అక్షికి 3 days హాలిడేస్ అని చెప్పి ఇంకా మామూలుగా గుడికన్నా ఎక్కడికన్నా వెళ్దాం మమ్మీ అంటే ఇంక నేను గుడికి తీసుకొని వచ్చినాను. మా పిల్లోళ్ళు ఇద్దరిని చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఇప్పుడు స్టెప్స్ ఎక్కాలంటే ఫస్ట్ మా బాబు వెళ్ళిపోయాడు. ఇంకా నేను నిదానంగా నడుచుకుంటూ వస్తున్నాను. మాకు కోతులు సారికి వచ్చి గుడ్లు అయితే పెరికేస్తున్నాయి. చూడండి మా పాప భయపడుతుంది. పైనుంచి మా పాపని ఎక్కిరిస్తున్నాడు. అందుకని ఎక్కిరించినాక కొడతా అని చెప్పి చెప్తాంది. ఇంకా నడుచుకుంటూ పోతున్నాము. చాలా కష్టంగా ఉంది. పైకి ఎక్కాలంటే కొంచెం ఎక్కువేం కాదు, అక్కడ 100 steps అట్లా ఉంటాయేమో అంతే. ఇట్లా ఎక్కాలి. శనివారం అని చెప్పి టెంకాయ కొట్టుకోపోదాము అని చెప్పి అక్కడ శివుడు ఉంటాడు. అందుకని టెంకాయలు కొట్టుకోపోదామని చెప్పి వచ్చినాము మేము. మా పాప చెప్తాంది, బాగున్నాయమ్మా, ఇక్కడ నుంచి అంతా కొండలు అవన్నీ కనపడుతున్నాయి, బాగుంది అని చెప్తాంది. సరేలేమ్మా అని నేను చెప్తున్నాను. మీకు కూడా ఒకసారి చూపిస్తాను, అదంతా చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ నేను చూస్తుంటే అంతా పచ్చగా ఎంత బాగా కనిపిస్తున్నాయి, తోటలు, కొండలు. చూడండి అక్కడ గుడి కడుతున్నారంట, అయ్యప్ప స్వామిది గుడి కడుతున్నారు అక్కడ. చూడండి అంతా ఎట్లా చూసినా అక్కడ నది కూడా ఉంది. లాస్ట్లో పోయేటప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మేమే గుడిలోకి ఎంటర్ అయినాము. ఇంకా గుడి కూడా ఓపెన్ చేయలేదు, మేమే ఫస్ట్ పోయినాము. పొద్దున్నే టెంకాయ కొట్టుకొచ్చేద్దాము, మళ్ళీ ఎండ కదా పిల్లోళ్ళకి అయ్యి ఇబ్బంది అని చెప్పి ముందే పొద్దున్నే పోయినాము. ఇంకెవ్వరు రాలా కదా, గుడి చుట్టూ ఒక రౌండ్ వేద్దామని చెప్పి పోతా ఉన్నాము. మా అక్షి ఇక్కడికి కట్టింటాంచి రాలేదు, రేకులు వేసింటాంచి. మా ఊరి నుంచి అక్కడికి ఒక అర్ధగంట పడుతుంది. ఇప్పుడు శివరాత్రికి అయితే ఇంకా బాగా జరుగుతుంది ఇక్కడ. కామాక్షి దేవి తల్లి అందరూ ఉంటారు ఇక్కడ. అదొచ్చి కాలభైరవుడు గుడి. నేను చూపిలేదు, మళ్ళీ కావాలంటే చూపిస్తాను. పోతా ఉన్నాము. మేమే కాకుండా నెల్లూరు నుంచి చాలామంది వచ్చినారంట, ఒక 20 members వచ్చినారు. వాళ్ళందరూ స్నానం చేసేసి ఆయన వద్దామని చెప్పి పోయినారు. మేము వచ్చేటప్పటికి ఎవరు లేదు. ఆయన అక్కడ ఉండే ఆయన అనమాట. ఆయన నన్ను అడిగినాను, స్వామి ఎప్పుడు వస్తారంటే ఇంకో వస్తూ ఉంటాడు, మీరు ఫోన్ చేయలేదా అని అడిగితే మేము చేయలేదు, మేము వచ్చేసినాము అని చెప్పినాము. అందుకని సరే వస్తూ ఉంటాడులేమా, వాళ్ళు కూడా వచ్చినారు చెప్పినాను అని చెప్పినారు. సరేలే అని చెప్పి మళ్ళీ మేము ఒక రౌండ్ వేద్దామన్నాం కదా, అట్లా అంతా చూసుకొని పోతున్నాము. అక్కడ నవగ్రహాలు ఉన్నాయి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారనమాట. అక్కడే స్వామి పెళ్ళి జరిగినప్పుడు అక్కడ పెడతారు. అక్కడ గడ్డ మీద ఏం కోరుకున్నావు అక్షి? నాన్న చదువు బాగా. అదుగుతూ ఉండు. పాడండి.
నీకు అక్షి జాగ్రత్త. ఇట్ట పోతున్నాయండి నీళ్ళు, ఇట్ట కదా పోవాల్సింది. పెద్ద చేపలు ఉన్నాయి రే. ఊరి అమ్మో పెద్దవి ఉన్నాయి మే. అక్షి అయ్యో చూడు ఎంత పెద్దవి ఉన్నాయా. ఆడ ఇంకా పెద్దవి కానీ అక్షి, వీటికన్నా పెద్దవి కానీ. ఎంత బాగున్నాయా. రే రే చినిమి బాగుంది కదా. పెద్దటి ఉన్నాయి మేము. పడతావా మన ముందుకి. దుద్దు పెద్దటి దుద్దుడా. వద్దు వద్దు. ఉంది ఈడ ఇంకా మెట్టుకులు ఉన్నాయి. ఈడ ఇంకా మెట్టుకులు. అదో ఆడ దుంపుతాపా. వచ్చి నానా అన్నకాడికి పోదాంపా. చిట్టెల్లి పామిన్నా సూపర్ మిర్చి. ఆ రోజు చిన్నవి ఉందిలా చూడు, చాలా పెద్ద అయిపోయింది. దోమ చాలా పెద్ద అయిపోయింది. ఇంకా పెద్ద ఇద్దో అక్షి, ఇద్దో అక్షి, ఇద్దో అక్షి. పయ్యి కూర్చుని చూడు. అదో ఇద్దో పయ్యి కూర్చి. అదో ఇదో ఇప్పుడే లోపల పోయింది. పెద్దవి ఉన్నాయి. ఇదో ఇదే పాము రే, పాము చేప. ఇది కూడా అది ఒక చేప అన్నమాట. నేను చేస్తా. తీసేనా చెప్పు చెప్పు రే రే. అది కాటేసిందనుకో. అది పామేమా? పాము కాదు, అది ఒక చేప. అది చెప్పు. అన్నీ ఇడే ఉన్నాయి మా. అటుపక్క ఉన్నాయి పెద్దయ్యా. మధ్యలో చాలా పెద్దవి ఉంటుందా, కొంచెం పెద్దయ్యా. అది ఆడే ఉన్నది పోలా. పాండి ఇంక పదాం పాండి. దానికన్నా పెద్దవి ఉన్నాయి చూసినా నేను. పదంపా. రాయి మీద ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా పిల్లలకి సాయంత్రం పూట మసాలా బొరుగులు కలిపించిన. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే బల్లో నచ్చినాయి, ఎందుకంటే కారంగా
సూపర్. కారంగా పుల్లంగా ఆ ఎర్రగడ్డలు పచ్చి పచ్చిగా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మేము అత్తిరాలకు పోయినాం కదా, అత్తిరాల నుంచి వచ్చేసినాము. అత్తిరాల్లో అయితే మేము చాలా ఎంజాయ్ చేసినాము. నాకు చాలా బాగా నచ్చింది. మా ఇద్దరు పిల్లలతో కలిసి ఆడ బాగా ఆడుకున్నాము, ప్లస్ ఎంజాయ్ కూడా చేసినాము. ఆడైతే చేపలు ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. నాకైతే బలు నచ్చినాయి, పట్టుకోవాలనిపించింది. కానీ దాంట్లో దిగాలంటే భయం కాబట్టి పైనుంచి ఆడుకుంటా ఎంజాయ్ చేసిన. చాలా బాగా మా బాబు వచ్చినాడు కాబట్టి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ మటుకు మర్చిపోకండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ప్లీజ్ లైక్ మీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.